హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్, ఇంకా కాకినాడ ఈ 2 లొకేషన్స్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 2 కంపెనీస్‌లో నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. దాంతో పాటు ఇంకో కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా అన్నీ చూద్దాము. ఇది మల్టీనేషనల్ కంపెనీ అనమాట. ఎంఎన్‌సీ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే అవకాశం ఇవ్వడం అయితే జరుగుతుంది. మహిళలకి అలాగే పురుషులకి అందరికీ కూడా ఈ అవకాశం అయితే ఇస్తున్నారు. సో ఎవరైతే అన్‌ఎంప్లాయ్డ్ యూత్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియోని కూడా స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 3 కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి స్విట్జర్లాండ్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి అరబిందో ఫార్మా. నెక్స్ట్ థర్డ్ కంపెనీ వచ్చేసి అమెజాన్ అనే కంపెనీలో మనకి రిక్రూట్మెంట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఓకే. ఈ అమెజాన్ కంపెనీలో వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం అయితే ఇస్తున్నారు. తెలంగాణ బేస్డ్ కంపెనీలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ సైడ్ నుంచి మనకి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అరబిందో వచ్చేసి మనకి కాకినాడ లొకేషన్లో అయితే వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. స్విట్జర్లాండ్కి సంబంధించి చూసుకుంటే హైదరాబాద్ లొకేషన్లో అయితే మనకి వర్కింగ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ స్విట్జర్లాండ్ అనే కంపెనీలో వచ్చేసి మనకి 8th డిసెంబర్ నుంచి 19th డిసెంబర్ వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్‌గా డైలీ బేస్ మీద మనకి రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా 8th నుంచి 19th డిసెంబర్ మధ్యలో మీకు ఎప్పుడు అవకాశం ఉంటే ఆ టైంలో వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మనకి జాబ్ రోల్ ఏమి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చూసుకుంటే హెల్త్ కేర్ అసోసియేట్ అనే జాబ్ కింద మనకి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. పొజిషన్ హెల్త్ కేర్ అసోసియేట్ అనే పొజిషన్ అయితే ఇస్తారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 ఎక్స్పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఫ్రెషర్స్కి మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్. హైదరాబాద్ లొకేషన్లో జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్కి మనకి సాలరీ రేంజ్ వచ్చేసి 2.5 నుంచి 2.75 lakhs per annum సాలరీ అయితే పే చేస్తాము అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే డిగ్రీ పాస్ అవుట్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం ఉంది. మీరందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఏ స్ట్రీమ్‌లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఏ గ్రూప్‌లో మీరు పాస్ అవుట్ అయినా పర్లేదు. ఇక్కడ వచ్చేసి మనకి ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే 18th డిసెంబర్ నుంచి 19th డిసెంబర్ వరకు మార్నింగ్ 11:30 నుంచి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు 3:30 వరకు. మనకి లొకేషన్ వచ్చేసి 7th ఫ్లోర్ దివ్యశ్రీ టెక్ బ్రిడ్జ్ బిల్డింగ్, ల్యాంకో హిల్స్, ఖాజాగూడ, మణికొండ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లొకేషన్లోనే మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అలాగే అక్కడే మనకి వర్కింగ్ లొకేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ 8th డిసెంబర్ నుంచి 19th డిసెంబర్ మధ్యలో ఇక్కడికి మణికొండకి నియర్ బై ఏదైతే ఖాజాగూడ అనే ఏరియా ఉందో అక్కడ ల్యాంకో హిల్స్ అని చెప్పి ఏరియా ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. బిల్డింగ్ పేరు వచ్చేసి దివ్యశ్రీ టెక్ బ్రిడ్జ్ బిల్డింగ్ అని చెప్పి ఉంది. ఆ బిల్డింగ్లో మనకి 7th ఫ్లోర్లో అయితే ఇంటర్వ్యూస్ అయితే ఇవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి హెచ్ఆర్ నేమ్ హరికిషోర్ అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. ఈ నేమ్ వచ్చేసి మీరు రెజ్యూమ్ మీద రాయాల్సి ఉంటుంది. లేదంటే ఆ బిల్డింగ్లోకి ఎంటర్ అవుతున్న సమయంలో మనకి సెక్యూరిటీ వాళ్ళు కూడా అడగడం అయితే జరుగుతుంది. మీరు ఎవరిని మీట్ అవ్వడానికి వెళ్తున్నారని చెప్పి అడిగితే మాత్రం అక్కడ హరికిషోర్ అని చెప్పి హెచ్ఆర్ నేమ్ చెప్పారంటే వాళ్ళు ఎంట్రీ చేసుకుని మీకు లోపలికి ఎంట్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది. రిక్రూట్మెంట్ ఏమేమి అడుగుతున్నారు అని చెప్పి ఇక్కడ మనం చూసుకుంటే కంఫర్టబుల్ వర్కింగ్ నైట్ షిఫ్ట్లలో కూడా వర్క్ చేయగలిగే క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇక్కడ లేదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే ఇక్కడ ఆపర్చునిటీ ఉంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. దాంతోపాటు ఎవరైతే ఇమీడియట్ జాయినర్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకుంటామని చెప్పి కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో మీరు ఒకవేళ సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా జాయిన్ అయ్యే విధంగానే ప్లాన్ చేసుకోండి. వితిన్ 1 వీక్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి అది కూడా చూసుకోండి. ఇక్కడ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైనా సరే డిగ్రీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మీరు అందరూ ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. డిగ్రీ ఏ గ్రూప్లో పాస్ అవుట్ అయినా పర్లేదు. తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అలాగే టైపింగ్ స్పీడ్ కూడా అడగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా చూసుకోండి. ఎవరైతే 30 నుంచి 35 words per minute టైపింగ్ చేయగలుగుతారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి కూడా మెన్షన్ చేశారు. కాబట్టి మీకు టైపింగ్ స్పీడ్ ఉంటే మీకు ఇంకా బెనిఫిట్ అయితే ఉంటుంది. 90% అక్యురసీతో మీరు టైపింగ్ చేయాలి అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. అంతా అవి కూడా చూసుకోండి. ఇక్కడ కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయంటే మనకి
వీక్లీ 5 డేస్ వర్కింగ్ డేస్ ఇవ్వడం జరుగుతుంది. సాటర్డే, సండే వీక్ ఆఫ్ ఇస్తారు. అలాగే క్యాబ్ ఫెసిలిటీ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైతే 25 కిలోమీటర్స్ లోపు ఉన్నారో ఆఫీస్ నుంచి వాళ్ళందరికీ కూడా క్యాబ్ కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అప్ అండ్ డౌన్ 2 కూడా 2 వే క్యాబ్ ఫెసిలిటీ ఉంది. అలాగే దాంతోపాటు ప్రొఫెషనల్ వర్క్ ప్లేస్ విత్ గ్రోత్ ఆపర్చునిటీ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మంచి ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్ మీ ఫ్యూచర్ని గ్రోత్ చేసుకోవడానికి ఇలాంటి ఐటీ కంపెనీస్లో. సో ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉంది క్వాలిఫికేషన్ మెకానిక్స్ అందరూ కూడా 8th డిసెంబర్ నుంచి 19th డిసెంబర్ మధ్యలో ఎవరైనా సరే అక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి అందరూ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. ఇక్కడ మెయిల్ ఐడీస్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ మెకానిక్స్ అందరూ ఈ మెయిల్ ఐడీ కూడా మీ అప్డేట్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయొచ్చు. మెయిల్ ఐడి వచ్చేసి edgar.harikishorgoud@sutherlandglobal.com అని చెప్పి మెయిల్ ఐడి ఉంది. మెయిల్ ఐడికి మీ అప్డేట్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. లేదంటే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయినా అటెండ్ అవ్వచ్చు. ఇది ఈ సుదర్లాండ్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. అక్కడ క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీరు డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్లో. అప్పుడు నాకు కాస్త క్లియర్గా ఉంటుంది ఆన్సర్ చేయడానికి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అమెజాన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఉంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా ఇంతకుముందు. ఇక్కడ చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఓపెనింగ్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. 100 వేకెన్సీని ఫుల్ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి లొకేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్ తెలంగాణ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్ అందరినీ రిక్రూట్ అయితే చేసుకుంటారు. ఓపెనింగ్ 100 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. మీకు బిగినింగ్లో ట్రైనింగ్ మాత్రం తెలంగాణలో అంటే హైదరాబాద్లో మనకి ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఆ తర్వాత మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ అయితే చేసుకోవచ్చు. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే రోల్ కింద మనకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వీక్లో 40 అవర్స్ పాటు మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే 5 డేస్ పాటు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. 2 డేస్ మీకు వీక్ ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది పార్ట్ టైం కాదు ఫ్రెండ్స్, ఫుల్ టైంలో మీరు చేయాల్సి అయితే ఉంటుంది. డిఫరెంట్ షిఫ్ట్లలో కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. యూ విల్ వర్క్ ఓవర్ నైట్, డే లేదా నైట్ అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. కాబట్టి మీరు అన్ని వేళల్లో వర్క్ చేయడానికి కంఫర్ట్ ఉంటే ఈ జాబ్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ ఏముంటుందని చెప్పి మనం చూసుకుంటే ఇది కస్టమర్ కేర్ వర్క్ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ ఏవైతే అమెజాన్లో ప్రోడక్ట్స్ ఉంటాయో ప్రోడక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అయినా, అమెజాన్కి సంబంధించిన ఎలాంటి ఇష్యూస్ అయినా సరే మీరు క్లియర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫోన్ మోడ్ లేదా చాట్ మోడ్ లేదా ఈమెయిల్ త్రూ మీరు ఈ ప్రాబ్లమ్స్కి సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. వీటికి సంబంధించి మొత్తం క్లియర్గా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు కంపెనీ మీకు ప్రొవైడ్ చేస్తున్న బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి మనం చూసుకుంటే మెడికల్ ఇన్సూరెన్స్, అలాగే పెన్షన్ ప్లాన్, ఇంటర్నెట్ అలవెన్స్, లైఫ్ స్టైల్ బెనిఫిట్స్, అలాగే రిటైల్ డిస్కౌంట్స్ త్రూ అవర్ అమెజాన్ ఎక్స్ట్రా ప్రోగ్రామ్ అని చెప్పి ఈ డిఫరెంట్ బెనిఫిట్స్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు జాబ్ చేస్తున్న టైంలో. మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఒక ఆఫీషియల్ లింక్ అయితే మనం ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ లింక్కి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అక్కడికి వెళ్ళేసి మీరు ఈ జాబ్కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ అడుగుతున్నారు. 18 ఇయర్స్ ఏజ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 18 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. 18 కంటే అబవ్ అంటే మీకు ఏజ్ ఉండాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడం కంటే ముందు ఒకసారి క్లియర్గా రీడ్ చేసి ఆ తర్వాతనే అప్లై అయితే చేసుకోవడానికి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ అప్లై ఆన్లైన్ అని చెప్పి ఉంది కదా, దీనికి సంబంధించిన లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ జాబ్కి అప్లై అయితే చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. ఓకే, ఇది అమెజాన్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ అరబిందో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అరబిందో ఫార్మా అనే కంపెనీ అవుతుందో ఇక్కడ వచ్చేసి మనకి 13th డిసెంబర్ రోజు ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మల్టిపుల్ పొజిషన్లో మనకి రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెషర్స్ని రిక్రూట్ అయితే చేసుకోవట్లేరు ఇక్కడ, అది కూడా చూసుకోండి. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే ప్రొడక్షన్, అలాగే మైక్రోబయాలజీ, ఇంకా ఈహెచ్ఎస్ అని చెప్పి ఈ 3 డిపార్ట్మెంట్స్లో అయితే వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి ఫ్రెషర్స్కి ఎలిజిబిలిటీ లేదు. ఫార్మల్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ప్రొడక్షన్ కానీ, మైక్రోబయాలజీలో కానీ, లేదంటే ఈహెచ్ఎస్ అంటే సేఫ్టీ డిపార్ట్మెంట్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. మీరు అందరూ కూడా కాకినాడ లొకేషన్లో అయితే జాబ్ చేయాలనుకుంటే
హైదరాబాద్ లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి కాకినాడలో జాబ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూస్ వచ్చేసి 13th డిసెంబర్ రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. గెలాక్సీ టవర్, అరవిందో ఫార్మా లిమిటెడ్, కార్పొరేట్ ఆఫీస్, గెలాక్సీ ఫ్లోర్ 23 హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. గెలాక్సీ టవర్ అని చెప్పి హైటెక్ సిటీ దగ్గర ఈ కంపెనీ దీనికి సంబంధించిన అరబిందో కంపెనీకి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి అరబిందో కంపెనీలో జాబ్ చేయాలనుకున్న క్యాండిడేట్స్ అందరూ ఇక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. ఓకే, ఇది అరబిందో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఏమైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.